ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళాక ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను అంటున్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు అండ్ ఇది ఎక్కడి వరకు వచ్చింది అని అనుకుంటున్నారు? ఇప్పుడు విచారణకు ఎందుకు పిలిచారు అంటే మేము బాధితులం కాబట్టి మా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళు పిలిచారు. ఆధారాలు చూపించారు. మీ ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎక్కడ ట్యాప్ అయింది, మీకు కావాల్సిన వాళ్ళ ఫోన్లు ఎక్కడ ట్యాప్ అయినాయి అని చెప్పి వాళ్ళు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. అవన్నీ రికార్డెడ్గా ప్రూఫ్స్తో సహా వాళ్ళు ముందర పెడతా ఉన్నారు. వాళ్ళు ఇది కరెక్టా నిజమా అని అడిగితే ఖచ్చితంగా నిజమని చెప్పాము. మేము ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము, మా చుట్టూ ఉండే వాళ్ళు ఎటువంటి బెదిరింపులు వచ్చినాయి, పోలీసు వ్యవస్థ ఎట్లా బెదిరించింది, ఆ రోజున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళే ఇండ్ల మీద దాడులు చేసి ఎట్లా బెదిరించిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు అధికారులకు చెప్పడం జరిగింది. ఇది కేవలం మహబూబ్ నగర్లోనే జరగలేదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక భయానకమైన వాతావరణంలో గతంలో ఎన్నికలు జరిగినాయి. అంతకంటే ముందు కూడా పత్రికా స్వేచ్ఛ అంటే మన జర్నలిస్టుల మీద నిర్బంధం జరిగింది, రాజకీయ నాయకుల మీద నిర్బంధం జరిగింది. బయట మామూలుగా ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ట్యాప్ చేసుకొని వాళ్ళ మీద ఏదో రకంగా ఒత్తిడో ప్రలోభమో గురి చేయడం జరిగింది. మొత్తం తెలంగాణ అంతా వాట్సాప్లో మాట్లాడుకునే స్థాయికి ప్రజాస్వామ్య వ్యవస్థను రాజకీయాన్ని దిగజార్చిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. అయితే ప్రత్యక్షంగా మీపై గెలవలేము అనే ఇదితోనే ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ చేశారని కూడా తెలుస్తోంది. అయితే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా చేశారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇది కంప్లీట్గా తుది దశకి వచ్చింది అనేది మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దీంట్లో కక్షపూరితం ఏముందమ్మా? మాకు తెలుసు, మీకు తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు. ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, బెదిరింపు కాల్స్ వచ్చినాయి, బెదిరించిర్రు, కొంతమందిని ఫిజికల్గా లిఫ్ట్ చేసిండ్రు, కొట్టిండ్రు, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. వీటినే విచారణ చేయమని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం మారింది, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల అభిష్టం మేరకు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ విచారణ సుదీర్ఘంగా ఎందుకు కొనసాగింది అంటే కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి కాబట్టి సమయం పడుతుంది. ఒకరిద్దరిది అయితే 2-3 రోజుల్లో క్లోజ్ చేస్తారు. కానీ కొన్ని వేల మందిని ఫోన్ ట్యాప్ చేసినందుకు, వేల మంది కంప్లైంట్స్ ఇచ్చినందుకు ఖచ్చితంగా కూలంకషంగా దర్యాప్తు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు జూన్ ఎండ్ కావచ్చు లేదా జూలై ఫస్ట్ వీక్ కావచ్చు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. అన్ని సాక్ష్యాధారాలతోటి కోర్టుకు సమర్పిస్తూ ఉన్నారు. చట్టం కూడా తన పని తను చేసుకొని పోతుంది. కోర్టులు కూడా ఈ దోషులకు శిక్ష విధిస్తాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.